కాలర్ అయితే ఉన్నారు విశాఖపట్నం నుంచి కేకే రావు గారు. కేకే రావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య ఏం లేదండి. ఇప్పుడు ఇదిలో ఆడిస్తున్నారు కదా, పోలీసు వాళ్ళు 3 అబ్బాయిలు కొడుతున్నారు. అవునండి. దానికి సంబంధించి మీ వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళతో ఏదైనా లైన్ కలపగలరా? ఓకే, మాలతి గారు మీరు మాట్లాడచ్చండి. వాళ్ళు ఎందుకు వాళ్ళని కొడుతున్నారు? వాళ్ళు చేసిన నేరం ఏంటి? పబ్లిక్ గా అంత దీనిగా కొడుతున్నప్పుడు అది చట్టరీత్యంగా పోలీసు వాళ్ళు చేయవలసిన పనేనా? పోలీసు వాళ్ళు వాళ్ళు ఏదైనా చేస్తే కేసు పెట్టారు, క్రిమినల్ నేమ్ ఉంటే. రైట్. నేను అదే మీ ఒపీనియన్ నా ఒపీనియన్ అండి. ఒపీనియన్ పక్క పెడితే చట్టరీత్యా అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే పోలీసులు ఓన్లీ వాళ్ళు అరెస్ట్ చేయాలి, వాళ్ళని కోర్ట్స్ ముందు సబ్మిట్ చేయాలి, కోర్ట్స్లో వాళ్ళ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఒకవేళ తప్పు చేసి ఉంటే అది సబ్మిట్ చేయాలి. అది దాని కరెక్ట్గా ప్రూఫ్లు, విట్నెస్లు, ఎవిడెన్స్లు ఉంటే కోర్టులో జడ్జి గారు అది చూసి వీళ్ళు తప్పు చేసిండ్రు, వాళ్ళు నిజంగా గిల్టీనే అని ప్రూవ్ అయినాడు. ఏ యాక్ట్స్ అయితే ఉంటాయో, ఒకవేళ గంజా అంటే ఎన్డీపీఎస్ యాక్ట్, వారు ఇంకేదైనా అఫెన్సెస్ చేస్తే ఐపీసీ బిఎన్ఎస్ యాక్ట్. సో వాళ్ళు చేసే అఫెన్స్ బట్టి, యాక్ట్స్ బట్టి, దాన్ని బట్టి శిక్ష వేస్తారు. ఆ శిక్ష వేయడానికి ఓన్లీ హక్కు రైట్స్ ఓన్లీ కోర్ట్స్కి మాత్రమే ఉంటాయి, పోలీసులకు లేదు. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా సరే అంతెందుకండి. ఇప్పుడు ఇప్పుడు ఒకళ్ళని ఎవరైనా అరెస్ట్ చేసి వాళ్ళని బలవంతంగా కనుక జైలు అంటే మనం రిమాండ్లో కూర్చోబెట్టి వాళ్ళని 3rd degree టార్చర్ పెట్టి చెయ్యని తప్పు కూడా కన్ఫెస్ చేపించి అట్లాంటి కన్ఫెషన్స్ ఇస్తే కూడా ఆ కన్ఫెషన్స్ కూడా కోర్టులో చెల్లుబాటు కాదు. ఒకవేళ కనుక ఎప్పుడైతే కన్ఫెషన్ ఇచ్చిన తర్వాత అక్యూజ్డ్ వెళ్ళి కోర్టు ముందు నేను నాతో బలవంతంగా కన్ఫెషన్ ఇప్పించిండ్రు అని కానీ చెప్తే అప్పుడు ఆ కన్ఫెషన్ అసలు ఎవిడెన్స్ కాదు, వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ అసలు లీగల్లీ బౌండ్ కాదు. ఆ కన్ఫెషన్స్ ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే అట్లా పోలీసులు బలవంతంగా వాళ్ళకి వినిపిస్తే పోలీసులు కూడా సస్పెండ్ చేస్తారు. ముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఇట్లా జైలు అంటే రిమాండ్లో కూర్చోబెట్టేసి బలవంతంగా కన్ఫెషన్స్ ఇప్పించే వాళ్ళు 3rd degree టార్చర్ పెట్టి కొట్టి. సో అలాంటివి జరుగుతున్నాయి. మళ్ళీ లాకప్లో డెత్లు చాలా చావులు అయ్యేవి. సో అలాంటి పరిస్థితులు ఏంటంటే వీళ్ళు సస్పెండ్ అయ్యేవాళ్ళు. సో పోలీసులు ఎప్పుడు కూడా చేతిలోకి చట్టం తీసుకోవడానికి లేదు. ఇది ప్రైమ్ ఎగ్జాంపుల్ దానికి. ఇలాంటి చేయడానికి వీలు లేదు. ఒకవేళ ఇక్కడని ఇలా జరిగితే అక్కడ పర్సన్స్ ఎవరైతే చూస్తున్నారో, స్పెక్టేటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా అడ్డుపడవచ్చు. ఇది కరెక్ట్ కాదు, ఇది డ్యూటీ, మీరు చేయాల్సిన డ్యూటీ ప్రాపర్గా చేస్తలేరు, ఇది తప్పు, ఇల్లీగల్ అని చెప్పేసి అక్కడ ఎవరైతే వీడియో తీస్తున్నారో, చుట్టుపక్కల వ్యూవర్స్ ఉన్నారో, చూస్తున్నారో, ప్రేక్షకులు, వాళ్ళు కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే అన్యాయం జరుగుతుంటే ఎదుర్కోవాలి. ఎవరికైనా హక్కు ఉంది. పోలీసులు కదా అని భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎదుర్కోవాలి. అక్కడ న్యాయం అన్యాయంకి డిఫరెన్స్ ఉంది కదా. ఓకే, సో కేకే రావు గారు థ్యాంక్స్ అండి. ఎందుకంటే బాధ్యతారహితంగా మీరు వ్యవహరించి అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. ధన్యవాదాలు దానికి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఎలాంటి మోసాలు ఉన్నాయి వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు? ఆన్లైన్ ఏంటంటే మెయిన్ బాగా పెరుగుతుందంటే ఫినాన్షియల్ మనీకి సంబంధించి యూపీఐ స్కామ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు దాన్ని బట్టి మీ పాస్వర్డ్స్, ఓటీపీస్ పంపించి మిమ్మల్ని స్కామ్ చేసి మీ బ్యాంక్లో ఉన్న డబ్బులంతా కొట్టేయడం. సో స్కామ్స్టర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువైనరు. వీళ్ళంతా కూడా ఎక్కడంటే ఇండియాలో నుంచి కాకుండా బయట కంట్రీస్ నుంచి ఆపరేట్ చేసే వాళ్ళు ఎక్కువ. మీరు గమనిస్తే ఎవరైనా కాల్ చేస్తారు, కాల్ చేసి ఈ డీటెయిల్స్ ఇవ్వండి, డీటెయిల్స్ ఇవ్వండి అన్నారు. వాళ్ళు కనీసం ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండదు, హిందీలో మాట్లాడుతుంటారు. సో నార్త్ ఇండియా అక్కడ నుంచి ఆపరేట్ చేస్తుంటారు. ఇప్పుడు సపోజ్ తెలంగాణ అనుకోండి, తెలంగాణ నుంచి రావా కాల్స్, ఎక్కడో నార్త్ ఇండియా ఏదో బయట ఆఫ్ కంట్రీ నుంచి చేస్తూ ఉంటారు. లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడి మిమ్మల్ని మభ్య పెట్టేసి ఇది చేయండి, అది చేయండి, నేను ఇట్లా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా, మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి, బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నా అనేసరికి చాలామంది పబ్లిక్ నమ్మేసి అడగగానే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పంపించడం ఇలా చేస్తారు. సో ఏ బ్యాంక్స్ కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగవు. ఎందుకంటే బ్యాంక్స్ దగ్గర ఆల్రెడీ కేవైసీ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డ్, ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే మీ బ్యాంక్లో అకౌంట్ అనేది ఓపెన్ అయ్యి ఉంటుంది. మళ్ళీ కాల్ చేసి మీకు కాల్లో అడగడము, వాట్సాప్లో పంపించడం లాంటివి బ్యాంక్స్ చేయవు. ఏదైనా ఉంటే పర్సనల్గా వెళ్ళి బ్యాంక్లో సబ్మిట్ చేయాలి తప్ప వాట్సాప్లో పంపించడం అలాంటివి చేయడం అంటే మాత్రం చేయకూడదు. సో మెయిన్ ఏంటంటే ఫినాన్షియల్ స్కామ్స్ ఎక్కువైతాయి. సెకండ్ వచ్చేసి ఏంటంటే లేడీస్కి అంటే ఎవరైనా సరే లేడీస్కి అగెన్స్ట్ అయ్యే స్కామ్స్ ఎక్కువ. స్కామ్స్ యాజ్ ఇన్ ఎట్లా అంటే సైబర్ క్రైమ్స్. ఎలా అంటే అంటే బ్లాక్మెయిల్ చేయడము, ఎక్స్టార్షన్ చేయడము, మీ ఫొటోస్ తీసుకొని మీ వీడియోస్ తీసేసి అలాంటి బ్లాక్మెయిల్స్, మనీ కోసం ఎక్స్టార్షన్స్ చేయడము రకరకాలుగా. సో ఇవి మెయిన్ థింగ్. ఇది కాకుండా ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి
అయ్యే సైబర్ క్రైమ్స్ ఎక్కువ. ఎట్లా అంటే వాళ్ళకి మామూలుగా సైబర్ ఎడ్యుకేషన్ ఉండదు, సైబర్ క్రైమ్స్ ఎడ్యుకేషన్ ఉండదు. సో పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేక ఏదైనా ఓటీపీస్ రాగానే లింక్స్ కానీ టక్కున కొట్టేస్తారు, వాళ్ళకి తెలియకుండా కొట్టేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళకి డిజిటల్ అరెస్టులు ఇలాంటివి చాలా పెరుగుతున్నాయి. అండ్ ఇదేమవుతుందంటే రోజుకి అన్నీ అప్డేట్ అయినట్టు ఈ సైబర్ క్రైమ్స్ కూడా చాలా అప్డేట్ అవుతున్నాయి. అంటే రకరకాలుగా అసలు అవి గెస్ కూడా చేయము. స్విగ్గీ, జొమాటో ఇట్లాంటి ఓటీపీస్తోని కూడా ఈ మధ్య రీసెంట్ మనం చాలా కేసెస్ చూస్తున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలో చూసినాం. ఎట్లా అంటే స్విగ్గీ మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత సడన్గా వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు. క్యాన్సిల్ చేసిన తర్వాత సరే క్యాన్సిల్ అయింది కదా, డైరెక్ట్ రెస్టారెంట్ నుంచే, అంటే స్విగ్గీ డెలివరీ బాయ్కి ఏదో యాక్సిడెంట్ అయింది, డైరెక్ట్ రెస్టారెంట్ వాళ్ళే మీకు వచ్చి డెలివరీ చేస్తారని చెప్తారు. తీరా మళ్ళీ వాళ్ళు కాల్ చేసి లేదు మేమేం పంపిస్తలేమంటారు, తర్వాత పంపిస్తా అంటారు. అట్లా మనం కన్ఫ్యూజన్ స్టేజ్లో పెట్టి ఇంటికి వచ్చి డెలివరీ చేసినప్పుడు ఏమంటారంటే ఈ స్కానర్ ఉంది, మీరు డైరెక్ట్ మనీ పే చేయండి అని చెప్తారు. ఆ మనీ ఆల్రెడీ రీఫండ్ అయిపోయి ఉంటుంది కదా. ముందు మనం ఏదైతే స్విగ్గీ నుంచి ఒకవేళ ప్రీపెయిడ్ అయితే ఆల్రెడీ అక్కడ నుంచి పే చేసి ఉంటాం, మనకు రీఫండ్ అవుతుంది. బట్ రీఫండ్ అయిన తర్వాత కూడా కొత్తగా లేదు మీకు క్యాన్సిల్ కాలేదు అని తీసుకొచ్చి చూపిస్తారు. అప్పుడు మనం స్కానర్ చూపించే ఆకలిలో దేంట్లోనో మనం స్కాన్ కొట్టేస్తాం. ఆ స్కాన్ కొట్టేగానే మీ డీటెయిల్స్ అంతా కాంప్రమైజ్. అది కాకుండా చెప్పలేము వాళ్ళ ఫుడ్లో ఏం కలుపుకొని తీసుకొస్తున్నట్టు తెలుసు. సో స్విగ్గీ, జొమాటో ఏదైనా సరే డైరెక్ట్ అఫీషియల్గా స్విగ్గీ, జొమాటో నుంచి ఓటీపీసే మీరు తీసుకోవాలి, డైరెక్ట్ దానికే పే చేయాలి. బట్ ఇండివిజువల్కి ఏ పర్సన్ కొని వస్తే వాళ్ళకి స్కానర్ చూపించి అట్లాంటివి చేయొద్దు. సడన్గా వచ్చి ఓటీపీస్ అడిగినా కూడా ఓటీపీస్ ఇవ్వద్దు. సో ఇట్లాంటి అప్డేటెడ్ క్రైమ్స్ ఎన్నో అవుతున్నాయి, సైబర్ క్రైమ్స్ ఎన్నో అప్డేటెడ్ క్రైమ్స్ అవుతున్నాయి. సో అది డైలీ కొత్తగా అవుతూ ఉంటే మనం కూడా చాలా మటుకు పాడ్కాస్ట్లో కవర్ చేస్తూ ఉన్నాం. ఇలాంటివి అన్నీ కూడా చాలామందికి న్యాయవేదికతో పాటు ఇది కూడా తెలుసుకోండి, మేము పాడ్కాస్ట్లో చేస్తాం, డిజిటల్ మీడియా యూట్యూబ్లో ఉంటాయి అవి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు అన్నీ అది వాచ్ చేస్తే మీకు ఇంకా డైలీ అప్డేట్స్ అనేది ఉంటాయి. అంటే సాధారణంగా ఎలాంటి ప్రజలను వీళ్ళు టార్గెట్ చేస్తారు? బేసిక్గా అమాయకులను చూస్తారు. అదే చెప్తున్నా, లేడీస్, సీనియర్ సిటిజన్స్, పిల్లలు. సో వీళ్ళని ఏంటంటే ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్, అవేర్నెస్ డిఫరెంట్. సో అవేర్నెస్ లేని వాళ్ళని టార్గెట్ చేస్తారు. సో సీనియర్ సిటిజన్స్నే మెయిన్ టార్గెట్ చేస్తున్నారంటే యాజ్ పర్ రీసెర్చ్ తెలిసింది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి లేడీస్. సో వీళ్ళంతా జాగ్రత్తగా ఉండడం బెటర్. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్గా బాగా వినిపించేది ఏంటంటే హనీ ట్రాపులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ముసలి వాళ్ళకు టార్గెట్ చేయడం, యంగ్గా ఉన్న వాళ్ళకి యూత్కి టార్గెట్ చేయడం కూడా జరుగుతున్నాయి. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మెయిన్ ఈ హనీ ట్రాప్స్ ఎట్లా అంటే చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉంటారు, విడోవర్స్ ఉంటారు, అంటే ఆల్రెడీ వైఫ్ చనిపోయి ఉండడం, సింగిల్గా బతకడం, ఆర్ మేబీ వైఫ్ ఉన్నాక కూడా చాలా మందికి ఏంటంటే యంగ్స్టర్స్, అమ్మాయిలు వాళ్ళకి ఫొటోస్, వీడియోస్ పెట్టి వాళ్ళని ట్రాప్ చేయడం. సో వీళ్ళేంటి, కొంతమంది వాంటెడ్లీ వెళ్తారు, కొంతమంది తెలియక వెళ్ళిపోతారు. సడన్గా వీడియో పంపి కానీ వీళ్ళు ఓపెన్ చేయి కానీ వాళ్ళు స్క్రీన్ షాట్స్, వీడియో రికార్డ్ చేసుకుంటారు, స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని మీరు ఇట్లాంటి మీరు వీడియోలో కనిపించారు, సో మీది కనుక మీరు ఇంత మనీ పే చేయకపోతే నేను ఈ వీడియో ఇంటర్నెట్లో పెట్టేస్తాను, మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తా అని చెప్పేసి సీనియర్ సిటిజన్ టార్గెట్ చేయడం. సో ఇవన్నీ హనీ ట్రాప్స్ అవుతూ ఉంటాయి. లేకపోతే ఎవరైనా హాయ్ హలో అని పెట్టగానే అమ్మాయిని డీపీ చూడగానే కొంతమంది కావాలని చెప్పి రిప్లై ఇచ్చి ఇరుక్కున్న వాళ్ళు. సో రకరకాలుగా ఇట్లాంటి హనీ ట్రాప్స్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాటికి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎవ్వరు కూడా పని కట్టుకొని ఆ వీడియోలు, ఫోటోలు పంపించరు, మిమ్మల్ని ట్రాప్ చేయడానికి మాత్రం పంపిస్తారు. సో సీనియర్ సిటిజన్స్ మెయిన్గా కేర్ఫుల్ ఉండండి. ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కాదు, అందరు అడల్ట్స్ ఎవరికైనా సరే సడన్గా వాట్సాప్లో ఏదైనా లింక్ పంపించడము, సడన్గా ఫోటో అపియర్ అవ్వడం, సడన్గా వీడియోస్ కనుక వస్తే టక్కున ఓపెన్ చేసి చూడకూడదు. ఒకవేళ ఓపెన్ చేసి చూసిన వీడియో కాల్స్, ఇంకోటి టక్కున వీడియో కాల్ రాగానే ఏంటని తెలియకుండా వీడియో కాల్స్ ఎవరు డైరెక్ట్ చేయరు కదా. సో వీడియో కాల్ డైరెక్ట్ చేయకుండా ఓపెన్ చేసి చూడడం వల్ల ఇట్లా సెకండ్స్ ఆఫ్ టైంలోనే మొత్తం వాళ్ళు స్క్రీన్ రికార్డ్ చేసుకొని బ్లాక్మెయిల్ చేసిన కేసెస్ ఉన్నాయి. సో ఎవరైనా సరే ఇట్లాంటి వీడియో కాల్స్ రాగానే ఫస్ట్ కట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మీ వాళ్ళు అని తెలిసిన తర్వాత వీడియో కాల్ అటెండ్ చేయండి. అంటే ఈ రకమైన మోసాలు, ఈ ఆన్లైన్ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మన భారతదేశంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే సైబర్ క్రైమ్కి సంబంధించి సపరేట్గా యాక్ట్ ఉంది. అది కాకుండా ఐపీసీ ఆర్ బిఎన్ఎస్ లేటెస్ట్గా. సో ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ అది కాకుండా ఈవెన్ బ్యాంకింగ్ సంబంధించినవి కూడా బ్యాంకింగ్ అంబడ్స్మెన్ వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చేయొచ్చు. ఈవెన్ కమిషన్స్ కూడా ఉంటాయి.
సో ఇలాంటి ఏదైనా కూడా సరే ఈ అన్ని యాక్ట్స్ కూడా కవర్ అవుతాయి అందులో. సో మీకు అయిన అఫెన్స్ బట్టి ఆ యాక్ట్ అనేది అప్లై అవుతుంది, ఆ కోర్ట్ అనేది ఉంటుంది. సో ఒకవేళ సైబర్ క్రైమ్కి గురవుతున్న బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా సైబర్ క్రైమ్ అయితే మాత్రం ఇమ్మీడియట్ యాక్షన్, లేట్ చేయొద్దు. మీరు ఎంత లేట్ చేస్తే మీకు అంత ప్రాబ్లం అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏదైనా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అయింది, అందులో మోసపోయినరు, ఏదో స్కామ్ అయింది, మీ బ్యాంక్ నుంచి డబ్బులు పోయినాయి, లేకపోతే మీ యూపీఐకి ఏదో అయింది, ఇలాంటిది ఏమన్నా అయితే కనుక ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. మీరు ఎంత లేట్ చేస్తే మీకు అంత ప్రాబ్లం. అది కాకుండా ఒకవేళ అమ్మాయిలు కనుక ఏమన్నా ఇట్లాంటివి స్కామ్స్ అయ్యి మీ వీడియోస్, మీ ఫొటోస్, మీ డీపీస్ తీసుకొని మార్ఫింగ్ చేయడము, ఎక్స్ప్లార్ చేయడము, లేకపోతే మీకు బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తే కూడా భయపడొద్దు. ఒకవేళ మీరు భయపడితే మాత్రం మోసపోతారు అండ్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు. సో మీ పేరెంట్స్కో లేకపోతే మీ హస్బెండ్కో మీ ఫ్రెండ్స్కో చెప్పడము, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడం చేయండి, భయపడొద్దు. ఎందుకంటే ఇట్లాంటి కేసెస్లో చాలామంది నా ఐడెంటిటీ బయటకు వెళ్తుంది, పబ్లిక్లో చుట్టాలో మాకు తెలిస్తే ఎలాంటి ప్రాబ్లం అయితే భయపడతారు. అలాంటి భయపడకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. మీ ఐడెంటిటీ బయట పెట్టకుండా కూడా మీరు కంప్లైంట్ పెట్టవచ్చు.